మనసులో వైపు మంచి సినిమా చూశాననే సంతోషం ఉంది, ఒక వీరుడి గురించి తెలుసుకున్నానే ఆనందం ఉంది. కానీ ఆ వీరుడి జీవితం ఆ రకంగా ముగిసిందనే వేదన ఉంది. కానీ ఆ వీరులు ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్ ఏ లక్ష్యంతోనైతే ప్రాణం త్యాగం చేశారో, ఏ స్వరాజ్య స్థాపన కోసమైతే పరితపించారో, ఏ సనాతన హిందూ ధర్మ పరిరక్షణ కోసమైతే సుల్తాన్తో కానీ, మొఘల్తో కానీ, బ్రిటిష్తో కానీ పోరాడారో, ఒక వ్యక్తి సూరత్ నుంచి ఎక్కడో దక్షిణాది తంజావూరు దాకా సామ్రాజ్యాన్ని, హిందూ సామ్రాజ్యాన్ని నెలకొల్పాడు. 300 కోట్లకు పైగా నిర్మించాడు. తద్వారా కోట్లాది మందిలో ఒక స్వరాజ్య స్థాపన భావనని, ఒక భర్తజాతి బిడ్డలమనే ఒక భావనని రగిలించాడో ఆ స్ఫూర్తి ఇవాళ కూడా కొనసాగుతూ ఉంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే మొఘళ్ళని, మన దేశాన్ని వంశపాలకులుగా వచ్చిన వాళ్ళని, ఈ దేశాన్ని దోచుకున్న వాళ్ళని, హిందువుల ప్రాణాలను తీసిన వాళ్ళని, అక్క చెల్లెళ్ళ మానభంగాలకు పాల్పడిన వాళ్ళని, వాళ్ళ మానాన్ని హరించిన వాళ్ళని గొప్ప హీరోలుగా చరిత్రలో మన చరిత్రకారులు చూశారు. ప్రధానంగా 60 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన పార్టీ బ్రిటిష్ వాళ్ళు ఏదైతే మన మానస మనస్తత్వాన్ని మనకు గుర్తించిపోయారో దాన్ని కొనసాగిస్తూ ఈ భర్త జాతి మీద పుట్టిన హీరోల కన్నా, బలిదానాలు చేసిన మహనీయుల కన్నా మొఘళ్ళు గొప్పవారనే భావన కల్పించారు. చిన్నప్పుడు మన పాఠ్యాంశాలలో కూడా అక్బర్ గొప్పవాడని, హుమయూన్ గొప్పవాడని, తాజ్మహల్ క్రేజ్ కోసం తాజ్మహల్ కట్టిన షాజహాన్ గొప్పవాడని, లేదా తండ్రిని సోదరులను చంపిన ఔరంగజేబుడు గొప్పవాడిగా చిత్రీకరించారు. వారి పేర్లతో ఢిల్లీ వీధుల్లో ఈరోజు కూడా రోడ్డు కనిపిస్తారు. అక్బర్ రోడ్ అని, హుమయూన్ రోడ్ అని, ఔరంగజేబు రోడ్ అని పేర్లు పెట్టడం జరిగింది. అంటే ఏ సందేశం సమాజానికి ఇస్తున్నాం మనం? తండ్రిని సోదరులని చంపి 11 సంవత్సరాలు తండ్రిని కారాగారానికి పంపి ఆయన చావుకు కారణమైన ఒక చరిత్ర గురించి చెప్పాలా? అటువంటి మొఘల్తో పోరాడి ఒక హిందూ సామ్రాజ్య స్థాపన కోసం ఒక కాంక్షని రగిలించిన వీరుడు ఛత్రపతి శివాజీ. ఆయన వారసత్వాన్ని గుర్తుంచుకొని ఆ స్వరాజ్య స్థాపన కోసం మొఘల్తో వీరోచితంగా పోరాడి ఒక మనలోని ఒక పుట్టిన కారణంగా అలాంటి కింద పనిచేస్తున్న సామంతరాజుల పుట్టిన కారణంగా మొఘళ్ళ చేతికి బందీగా చిక్కి కూడా చివరి దాకా వీరోచితంగా పోరాడిన సంభాజీ మహారాజ్ గురించి కూడా 7 పాఠ్యాంశాలు మనం చదువుకోవాల్సిన అవసరం, ప్రజలకు నేర్చాల్సింది. మనకు ఘనమైన వారసత్వ సంపద, ఉత్కృష్టమైన సంస్కృతి సంప్రదాయాలు, దీన్ని కొనసాగించాల్సిన వాటి తరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. అటువంటి వాటి కోసం కొన్ని సినిమాలు చాలా రావాల్సిన అవసరం ఉంది. వాటి ఈరోజు అనేకమైన నిజ జీవితాలకు సంబంధించిన సినిమాలు రావాల్సిన అవసరం ఉంది. వారు మన కోసం మొదటి స్వాతంత్ర సమరయోధుడిగా చెప్పుకోవాలి ఛత్రపతి శివాజీ సంభాజీ మహారాజు. ఎందుకంటే వంశపాలకులతో మొదట పోరాడింది వారే. ఈ స్వరాజ్య స్థాపన పేరుతో స్వాతంత్ర కాంక్షని భరత జాతీయంలో రగించింది వారే. వారిని తీసుకున్న అనేక మంది మహాత్మా గాంధీ దగ్గర నుంచి, వీర సావర్కర్ దగ్గర నుంచి, భగత్ సింగ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ దగ్గర నుంచి, లాలా లజపతి రాయ్ దగ్గర నుంచి, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి వీరులు, సుభాష్ చంద్రబోస్ లాంటి వీరులు ఈ భరత జాతి మీద పుట్టారు. వారందరూ కూడా స్వామి వివేకానంద, ఛత్రపతి శివాజీ మహారాజు, సంభాజీ మహారాజుని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం చూపించడానికి బలిదానాలు చేశారు. వారిని హీరోలుగా చూపించాలి, వారి జీవితాల మీద సినిమాలు తీయాలిగా నేను నిజంగా సినిమా ఎందుకంటే చాలా పెద్ద మాధ్యమం, అనేక మందిని ప్రభావితం చేయడం. అటువంటి వాటి మీద సినిమాలు తీసినందుకు నిర్మాతలు, దర్శకులు అభినందిస్తూనే ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో కూడా ఈ సమాజం కోసం పనిచేసిన వాళ్ళు, సమాజ హితం కోసం పరితపించిన వాళ్ళు, మన సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణ కోసం పనిచేసిన వాళ్ళ జీవితాలను మీరు సినిమాలు చేస్తే బాగుంటుంది. భావితరాలు మన గొప్ప వారసత్వ సంపద చేసే అవకాశం అయితే దురదృష్టవశాత్తు చాలా వరకు సినిమాలు వ్యాపారం కోసం, ఇంకోదాని కోసమో తెలియదు కానీ మంత్రుల మీద, మాఫియా డాన్ల మీద, దొంగల మీద, హంతకుల మీద
సినిమాలు చేసి వాళ్ళని హీరోలుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా ఏ రకమైన సందేశం భాషతరాలకు ఇవ్వాలనుకుంటున్నారో యువతరానికి ఇవ్వాలనుకుంటున్నారో నాకైతే తెలియదు. వ్యాపారం ఉండొచ్చు కానీ వ్యాపారం కోసం ఒక రకమైన ఏది భక్తులని హీరోలుగా చూపించే ప్రయత్నం చేయడం మంచిది కాదని ఎందుకు ఇష్టం వాళ్ళని. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చు, కానీ దాని ప్రభావం దుష్పరిణామాలు ఉంటాయి. మద్యానికి బానిసలు అవుతున్నారు, లేదా డ్రగ్స్కి బానిసలు అవుతున్నారు. హీరోతో డ్రగ్స్ చూపించడం, డ్రగ్స్ తీసుకోవడం చూపిస్తుంది, యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. గాంజా తీసుకుంటుంటానికి యువత మీద ఆ ప్రభావం ఉంటుంది. ఈ రకంగా ఉంటున్న నేపథ్యంలో ఒక మంచి సందేశాన్ని ఇచ్చే సినిమాలు కూడా తీయాలని ఇష్టపడుతున్నాను. అనేక మంది హీరోల జీవితంలో రావాల్సింది. ఇవాళ సంతోషకరం ఏంటంటే వీర సావర్కర్ వర్ధంతి అని వీర సావర్కర్ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఇంకొక గురించి చూపించుకునే అవకాశం నాకు. అయితే ఈ సందర్భంగా ఒక మంచి భావనతో నేను సినిమానికి బయటకెళ్తున్నా. అనేక మంది హీరోల సినిమా జీవితాలు సినిమాలుగా రావాలనుకుంటున్నా. ఆ దిశగా మన చిత్రరంగం పని చేస్తుందని ముఖ్యంగా తెలుగు చిత్రరంగంలో కూడా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను.